కుంభరాశి కనుక తీసుకున్నట్లయితే సో కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం కనుక తీసుకుంటే ఏలినాటి శనిలో జన్మశని ప్రభావం నడుస్తూ ఉంది. తలచిన కార్యములన్నీ వాయిదా పడును, ఆలస్యమగును, మానసిక అశాంతి ఏర్పడును, గృహ నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడును, శారీరక శ్రమ పెరుగును, తేజస్సు తగ్గును, శారీరక అలసట వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, మానసిక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, ప్రయాణ విఘ్నములు ఉంటాయి, వాహనముల వలన ఇబ్బందులు ఉంటాయి, వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, అపనమ్మకములు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, అమర్యాద కలుగుతుంది, సంఘంలో గౌరవం తగ్గుతుంది, నూతన రుణములు చేయవలసి రావచ్చును, శరీరంలో శక్తి క్షీణించును, బలము తగ్గును, తరచూ వైద్యశాల దర్శనము అంటే తరచూ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి, మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి, సర్వకార్యముల యందు నిలిచిపోవును, బ్యాంకు లావాదేవీల యందు విసుగు కలుగును, షూరిటీల విషయంలో జాగ్రత్త అవసరం, లేనిచో అనవసర కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది, మానసికమైన అశాంతి పెరుగును, ఇంటి యందు శుభకార్యములు ఆటంకములతో ఆగిపోవును, గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆగిపోవును, మృత్యు కలహములు ఏర్పడును, చేయి వృత్తి వ్యాపార ఉద్యోగములందు కలహములు ఏర్పడును, హఠాత్తుగా స్థానచలనములు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, ఇంటా బయట సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో మనం ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఈ 12 రాశుల్లో కూడా ఈ రాశికి చాలా ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏది కుంభరాశి అంటే ఏలినాటి శని జన్మశనిలో ఉన్నాడు, బాగా విశేషించి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి సంబంధించి రెమెడీ ఏంటి అంటే బ్లాక్ అవాయిడ్ చేయాలి, నల్లబట్టలకు దూరంగా ఉండాలి, తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవాలి, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి, శుక్రవారం రోజు నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయాలి. సింహరాశి మఖ 1-2-3-4 పాదాలు, పుబ్బ 1-2-3-4 పాదాలు, ఉత్తర 1వ పాదము. సింహరాశి గ్రహస్థితిని పరిశీలించగా క్రోధినామ సంవత్సరం అంతయు మిశ్రమ ఫలితములతో సాగును. తరచుగా బంధు మిత్ర కలహములు, అనారోగ్య సమస్యలతో మానసిక శారీరక అశాంతి కలుగును, విపరీతమైన ధన వ్యయముతో రుణబాధలు కలుగును, రుణము తీర్చుటకై కొత్త రుణములు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, అనుకున్న పనులన్నీ వాయిదా పడే అవకాశం ఉంది, భార్య భర్త సంతానములతో విభేదాలు ఏర్పడును, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తగ్గి విడాకుల వరకు దారితీసును, స్థిరాస్తులు అమ్ముకోవలసి వచ్చును, మాట పట్టింపులతో బంధువులతో కలహములు ఏర్పడును, మనస్పర్ధలు పెరుగును, మనోనిశ్చయము తగ్గును. సో ఈ సంవత్సరము ధైర్యము తగ్గి యాంగ్జైటీ డిజార్డర్ పెరిగేటువంటి అవకాశం ఉంది, సరి అయిన సమయంకు నిద్ర లేక ఆహారం లేకుండా వలన అనారోగ్యంకు దారితీసును, తరచుగా మెడికేషన్ తీసుకోవాల్సినటువంటి అంటే ఔషధ సేవనం తీసుకోవాల్సిన పరిస్థితి కలుగును, బంధువుల మధ్యన అపఖ్యాతి ఏర్పడును, ధనము నీళ్ల వలె ఖర్చగును, మనోధైర్యము తగ్గును, రుణబాధలు పెరుగును, సాంకేతిక సమస్యలతో ఉన్న ధనము కూడా అవసరమునకు అక్కర రాకుండాను. అంటే టెక్నికల్గా ఈ ఆన్లైన్ పేమెంట్స్ వల్ల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ పేమెంట్స్కు సంబంధించి. అలాగే ఆశ చూపి మోసము చేయు వ్యక్తులు తారసపడుదురు, అంటే మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఈ సంవత్సరం తారసపడేటువంటి అవకాశం ఉంది, డబ్బు నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 1-10 సార్లు ఆలోచించి ధనానికి సంబంధించి అంటే టెక్నికల్గా ఈ సెల్ ఫోన్ల వాడకం వల్ల కానీ లేకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వల్ల కానీ ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ల వల్ల కూడా టెక్నికల్ ఇన్వెస్ట్మెంట్లు అంటారు మనం, అంటే షేర్ మార్కెట్ అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. సో మీ ప్రమేయం లేకుండాను నిందలు ఏర్పడను, పోలీసు కోర్టు కేసులు అందు ఇరుక్కునే అవకాశం ఉంది. ఇది ఇంతకుముందు మనము ఒక రాశికి చెప్పినాం, మనము వృషభ రాశి, నెక్స్ట్ వచ్చి ఇది సింహరాశి. సో సింహరాశి వారికి కూడా కోర్టు కేసులలో అలాగే పోలీస్ కేసులలో ఇరుక్కునే అవకాశం ఉంది. కోర్టు కేసుల యందు పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా వీళ్ళకు మానసికంగా యాంగ్జైటీ అనేటువంటిది కనిపిస్తూ ఉంది, అది జాగ్రత్తగా ఉండాలి. అలాగే విలువైన డాక్యుమెంట్లు, ఆభరణములు, వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వస్తువులు పనికిరాకుండా పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి కొద్దిగా నెగిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆదాయం 2 వ్యయం 14 అనేటువంటిది అధిక ఖర్చును చూపిస్తూ ఉంది. అలాగే రాజపూజ్యం 2 అవమానం 2 సేమ్ ఉంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో గురువు అండ్ శని అండ్ రవి ప్లస్ కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడం వల్ల కొద్దిగా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు. సో ఈ రాశివారు చేయాల్సింది ఏంటంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం, అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తిని మంగళవారం నాడు దర్శించుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. సో ఈ సంవత్సరం కనుక మనము ఆదాయ వ్యయాలను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే 12 రాశుల వారికి సంబంధించి, సో మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే మిథున రాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2.
తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి 14, ఆదాయం 14, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం. కుంభరాశి వారికి 14, ఆదాయం వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 1. మీనరాశి వారికి 11, ఆదాయం వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం T20లో ఉన్నట్టు 6లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ జాతకంలో. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారు. ఓకే ఓకే అంటే మీనరాశి ఒకటే ఈ ఎంటైర్ రాశుల్లో ఉంది, అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మీనరాశికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అధిపతి కనుక తీసుకున్నట్లయితే అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. సో కుజుడు అనేటువంటి వాడు రావడం వల్ల ఏం జరుగుతోంది ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం ఎక్కువగా భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజుల మధ్యన యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక భీకరమైన వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం విడాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం పాము కాటుల వల్ల చనిపోయే జనాభా ఇంతకు ముందు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకడి మీద ఒకడు పడి ఏడవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము అయితే భూమి యొక్క రేటు డ్రాప్ అన్న అవ్వచ్చు, లేదా హైగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫ్లక్చువేషన్స్ అనేది ఈ సంవత్సరం మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఉదాహరణ 2 కోట్లు పోయినటువంటి ల్యాండ్ సడన్గా 1 crore పడిపోయే అవకాశం ఉంది, లేదా ₹1 ల్యాండ్ సడన్గా వితిన్ 1 monthలో 2 కోట్లకు పోయే అవకాశం ఉంది. అంటే సడన్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ల్యాండ్ రేట్లలో కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరానికి సంబంధించి అలాగే చాలా వరకు మనకు శుక్రుడికి అధిపతులు రాజు కాకుండా ఉదాహరణ సేనాధిపతి కానీ, లేకపోతే సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా అధిపతులలో ఎక్కువ లీడ్ అనేటువంటి శుక్రుడికి రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము మంత్రి కనుక శని అయినాడు, అలాగే రాజు కుజుడు అయినాడు. సో ఇద్దరు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మనకు మే 4, అలాగే మే 11, అలాగే మే 28కి సంబంధించి కర్తరీలు ఏర్పడతా ఉన్నాయి. వీటి వల్ల శుభకార్యాలు అనేటువంటివి మనకు ఇంచుమించుగా మే 1 నుండి సెప్టెంబర్ వరకు మనకు శుభకార్యాలు ఏమీ కూడా లేవు ఈ సంవత్సరం. ఓకే సో ఈ సంవత్సరం శుభకార్యాలు ఇంచుమించుగా ఏప్రిల్ 18వ తేదీ అంటే మనకు ఉగాది నుండి తీసుకుంటే ఒక 10 రోజుల పాటు శ్రీరామనవమి వరకే మనకు ముహూర్తాలు ఉన్నాయి. శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ముహూర్తాలు లేవు ఇక మనకు. ఇంచుమించు 5 to 6 months లేవు మనకు. సో అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అంటే ఈ మధ్యకాలంలో ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు మనకు జనరల్గా. ఎందుకు గ్యాప్? అంటే మూడం వస్తుంది కదా, మూడం వచ్చినప్పుడు సహజం కదా, మూడం వస్తుంది, కర్తరి వస్తుంది. సో మూడం అనేటువంటిది శుభకార్యాలకు నిషేధము. అదే కర్తరి అనేటప్పటికి ఓన్లీ వాస్తుకు సంబంధించి గృహప్రవేశాలు వాటికి సంబంధించి నిషేధం. సో అలాగే ఈ సంవత్సరం మనకు రేవా నది పుష్కరాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే మే 1, 2024 నుండి 12 మే 2024వ తేదీ వరకు 12 రోజుల పాటు రేవా నది పుష్కరాలు మనకు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మనకు రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘ్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఇంచుమించుగా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే కుజుడికి 1, 2, 3 పొజిషన్లు కుజుడికి ఉన్నాయి. అలాగే 2 పొజిషన్లు శుక్రుడికి ఉన్నాయి. సో కుజుడు శనికి కాంబినేషన్ వల్ల చాలా వరకు నెగిటివ్ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనం బేసిక్గా ఈ సంవత్సరం ఫలితాలను విశ్లేషిస్తే అంటే వీళ్ళు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే రాజ విరోధము అధికమవును. అంటే రాజు మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది ఈ సంవత్సరం అందరికీ, రాష్ట్రాల సీఎంలకు కావచ్చు, దేశ ప్రధానికి కావచ్చు, జనాలకు వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అగ్ని భయము, చోర భయము, రోగ భయము ఎక్కువగా ఉంటుంది. అలాగే పాములు ఎక్కువగా కనిపిస్తాయి ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము మందవృష్టి ఉండడం వల్ల పంటలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బియ్యం యొక్క రేటు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రజల యొక్క ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము బాగా తీసుకుంటే డివోర్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్స్కి సంబంధించి ఈ సంవత్సరం జనాల్లో ఒక పిచ్చి, అంటే ఇప్పటి వరకు అంటే ఏదైనా వేణుస్వామి బయటికి చెప్తాడు కాబట్టి జెండర్లో బైసెక్సువల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మనకు తెలిసింది
గేస్ అని కానీ స్వలింగ సంపర్కులు అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు బైసెక్సువల్ అనేటువంటిది ఎక్కువగా ఈ సంవత్సరం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎరుపు రంగు పంటలు సంపూర్ణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎరుపు రంగు పంటలు అంటే జనరల్గా మిర్చి ఎక్కువగా పండే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో తెల్లని ధాన్యాలు కూడా ఈ సంవత్సరం బాగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెల్లని ధాన్యాలు అంటే రైస్ పండిన నూకలుగా మారడం వల్ల రైస్ రేటు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. మనం బాగానే ఎలా ఉన్నా బాగుంది అనాలి, ఉగాది పచ్చడిలాగానే. కాకపోతే కొన్ని మేజర్ ఇష్యూస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవ్వడం కావచ్చు, అగ్ని చోర రోగ ప్రమాదాలు ఉండడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.